माता की जय। कन्या परमेश्वरी माता की जय। कन्या परमेश्वरी माता की जय। जय जय माता वासवी माता। जय जय माता वासवी माता। जय जय माता वासवी माता। कमलजी गोत्रोद्भवस्य सिजमान हत्या वेंकट प्रसाद नाम जिसके आश्रय यशोधरा नाम सह धर्माराम चंद्रदेव व्यायदान केशवया चित्तम भारतवाय गोत्रोद्भवस्य ललिता प्रियदर्शनी नाम वासवी कन्या परमेश्वरी माता के जय। बोलो श्री वासवी कन्या परमेश्वरी माता के जय। बोलो श्री वासवी कन्या परमेश्वरी माता के जय। यानि कानि च पापानि जय बोलो वासवी माता के जय। అరుణాన్ని కొంచెం వాసవి మాత ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం చేసే దినాన్ని ఆచరించాలని ఒక ఆలోచనతో చేసే అధికారికంగా ప్రకటించి మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అందరూ కూడా నన్ను ఆహ్వానించడం కంపల్సరీ నాకు బాధ్యత నిజంగా అదృష్టంగా కూడా భావిస్తున్నా. అందులో మాట్లాడి నాతో పాటించినటువంటి పెద్దలు ఎంఎస్ పాసారాయణ గారికి, వారి నరసింహన్ గారికి, సోదరుడు వంశీ గారికి, పెద్దలు స్థానిక ఆడియో శర్మ గారికి, చేసినటువంటి ఆర్య వైశ్య సంఘ అధ్యక్షులకి, అధ్యక్షులు 2 హోదాల్లో ఉంటారు, జిల్లా అధ్యక్షులు ఒకరు, పట్టణ అధ్యక్షులు, ఏ స్థాయిలో ఉన్న అధ్యక్షులందరికీ, సంఘానికి, మా తోటి మహిళలు, మా సోదరి సోదరులందరూ వచ్చినారు, పిల్లలు చిన్నారు కూడా వచ్చినారు, అందరికీ కూడా నమస్కారాలు. మంచి ఎక్కడ జరిగినా గుర్తించాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఒక
ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం కానీ, చరిత్రలో ఏదైనా ఒక ఘట్టం కానీ ఉందంటే దాన్ని గుర్తించి ఈ సమాజానికి పరిచయం చేయాలనే ఆలోచనతోనే పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం. ఎందుకు చెప్తున్నానంటే ఏమాట, ఇందాక చరిత్ర చెప్పారు పాతానగర్. ఆ రోజు మహారాజు చెరబట్టి పెళ్లి చేసుకోవాలంటే ఆత్మార్పణే ఒక ఆలోచనగా ముందుకు పోయినటువంటి పరిస్థితి. మరి అటువంటి త్యాగానికి ప్రతీకగా ఉన్నటువంటి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని ఒక రాష్ట్ర దినోత్సవంగా ఆచరిస్తున్నటువంటి సందర్భంగా, మొదటి దినోత్సవం ఆచరించేటువంటి సందర్భంగా నేను కూడా ఎమ్మెల్యే ఉండడం పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి కూడా మామూలుగా మీరు ఎప్పుడూ ఆదర్శదాయకులు. ఇది ఒక త్యాగమే కాదు, మీరు మామూలుగా ఆర్యవయసులు కాదు, కార్యవయసులు. ఎందుకంటే మీరు చరిత్ర చూసినా, ఈ భారతదేశ చరిత్ర చూసినా, ఈ రాష్ట్ర చరిత్ర చూసినా కూడా ఈ భారతదేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి కార్యవయసుడు అంటే మహాత్మా గాంధీ. ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి కార్యవయసులు ఎవరంటే పొట్టి శ్రీరాములు. ఇప్పటికి కూడా హిందూ ధర్మము ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉందంటే ఖచ్చితంగా నడుము బిగించేటువంటి మొదటి కులం ఏదైనా ఉందంటే అది కార్యవైశ్య కులమే. అందుకే ఈ ఆర్యవైశ్య కులం అనేది 10 కాలాల పాటు 10 మందికి ఉపాధి కల్పిస్తుంది, 10 మందికి వ్యాపార రీత్యా ఆదాయ వనరులను చేకూరుస్తుంది. అంతేకాకుండా ఏ ధర్మం మీద అయితే ఈ దేశం నిర్మించబడిందో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు బతుకుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో బతకాలంటే ఖచ్చితంగా ఈ దేశం ఏదైతే నమ్ముతున్నటువంటి ధర్మం ముందుకు పోవాలని 4 పాదాలు కానీ ఆలోచన చేసినప్పుడు బ్రాహ్మణులు లోపల గంట కొడితే బయట భజన చేసే వాళ్ళు కార్యవయసులు ఎప్పుడు కూడా దీన్ని ముందుకు తీసుకొస్తే ఉంటారు. కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా చేస్తున్నా, ఏదైతే ఆ మహాతల్లి మనందరికీ చూపించినటువంటి త్యాగనేకి మనందరూ కూడా అంతో ఇంతో పుణిపుచ్చుకొని ముందుకు పోదామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అయితే కానీ, అందులో భాగంగానే కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఆలోచన విధానం అయితేనేమి కానీ, అన్నీ కూడా మనందరికీ నమ్మినటువంటి ధర్మాన్ని ముందుకు తీసుకోవడంలో కానీ, మంచిని గుర్తించి మనుషులకు పరిచయం చేసి చేసేటువంటి పరిస్థితులు కల్పించడంలో కానీ ఎప్పుడు కూడా వినకుండదని చెప్పేసి మరొకసారి రుజువు చేసుకున్నటువంటి పరిస్థితుల్లోని కార్యక్రమం రూపుదాల్చిందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు పెద్ద ఎత్తున ఇంతమంది మామూలుగా మా వాళ్ళు మీటింగ్ పెడితే చాలా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ మీరందరూ కూడా మీ ఇంట్లో కార్యక్రమం, మీ ఇంట్లో పెళ్లి అన్నట్టు, మీ ఇంట్లో ఒక సంతోషమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నట్టు ఇక్కడికి వచ్చినందుకు చెలగాటమాడుతున్న నారాయణ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నారాయణ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి. ఇచ్చాలి నారాయణ విద్యా సంస్థలు వెంటనే, ఇచ్చాలి నారాయణ విద్యా సంస్థలు వెంటనే, ఇచ్చాలి నారాయణ విద్యా సంస్థలు వెంటనే, ఇచ్చాలి నారాయణ విద్యా సంస్థలు వెంటనే. ఆదుకోవాలి మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని, ఆదుకోవాలి మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని వెంటనే, నారాయణ విద్యా సంస్థలపై వెంటనే విద్యార్థులతో చెలగాటనే తీర్చాలి, నారాయణ విద్యా సంస్థలు వెంటనే తీర్చాలి. విద్యార్థులతో చెలగాటమాడుతున్న నారాయణ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నారాయణ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి. ఇచ్చాలి నారాయణ విద్యా సంస్థలు వెంటనే, ఇచ్చాలి నారాయణ విద్యా సంస్థలు వెంటనే, ఇచ్చాలి నారాయణ విద్యా సంస్థలు వెంటనే, ఇచ్చాలి నారాయణ విద్యా సంస్థలు వెంటనే. ఆదుకోవాలి మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని, ఆదుకోవాలి మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని, ఆదుకోవాలి మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని. జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఈరోజు విద్యార్థి సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతోంది. ఏదైతే మొన్నటి అనంతపురం నగరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి చరణ్ అనేటువంటి విద్యార్థి యాజమాన్యం ఫీజులు
కట్టాలని చెప్పి ఒత్తిడి తేవడంతో విద్యార్థి మనోవేగానికి గురై రోజు 3 అంతస్తుల బిల్డింగ్ మీద దూకి చచ్చిపోతే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం బాడీని మొత్తం పక్కకు తీసి రక్తపు పోలీసులు రాకనే ఆ రక్తపు అంతా క్లీన్ చేసి ఈరోజు విద్యార్థి మృతి చెందిన డెడ్ బాడీని ఈరోజు పోస్ట్ మార్టం పంపించారు. ఏదైతే తక్షణమే మేము ఒకటే విద్యార్థి సంఘాలు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే మంత్రి నారాయణ గారు ఈరోజు తన పదవిని అడ్డం పెట్టుకుని ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఈరోజు ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాలని జలగల్లా పీడ్చి తాగుతున్నటువంటి నారాయణ విద్యా సంస్థలను వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే చనిపోయినటువంటి విద్యార్థి కుటుంబాన్ని నారాయణ యాజమాన్యం ఆదుకోవాలా, అదేవిధంగా సంబంధిత పోలీస్ అధికారులు కూడా నారాయణ విద్యా సంస్థలపై క్రిమినల్ కేసులు బనాయించాలని చెప్పేసి ఈరోజు కదిరి పట్టణంలో ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో అయితే కార్పొరేట్ చైనా విద్యా సంస్థలను కూడా మొత్తం చైనా విద్యా సంస్థలన్నీ కూడా అరికట్టాలని చెప్పేసి మేము గతంలో అనేక సార్లు ఆందోళన చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ విద్యాశాఖ అధికారులు స్పందించలేరు. కనీసం ఇంత జరుగుతా ఉన్న అనంతపురంలో జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐఓ గారు స్పందించాలా, ఆర్ఐఓ గారు ఉన్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎక్కడ చూసినా ఈ రోజు విద్యార్థి చనిపోయి 11 రోజులు గడుస్తా ఉన్నా ఇంతవరకు కనీసం కళాశాలకు కూడా విజిట్ పోయినటువంటి పరిస్థితి ఈ రోజు ఆర్ఐఓ గారు వ్యవహరిస్తా ఉన్నారు. వెంటనే విద్యాశాఖ మంత్రి గారు గొప్పలు చెప్తా ఉన్నారు, మా ప్రభుత్వం వస్తే మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పి గొప్పలు చెప్పారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, అనంతపురం జిల్లాలో 3 మంత్రులు ఉంటే ఇంతవరకు ఒక్క మంత్రి కూడా స్పందించినటువంటి పాపాన పోలేదు. వెంటనే తక్షణమే ఒక నారాయణ విద్యా సంస్థలపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.